అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ రెబెకా. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రణీత్ గారు, కార్డియాలజిస్ట్ నుంచి. సో ఈరోజు మనందరికీ ఎంత బాగా ఇష్టమైన అంటే మనం అని కాదు, చాలా మంది మందు బాబులకి బాగా ఇష్టమైనటువంటి టాపిక్ అనమాట. ఈరోజు సార్ని తీసుకొని వచ్చేసాను ఒక చిన్న డెబిట్ మాట్లాడేద్దామని. హాయ్ సార్. అంటే అలా చెప్పే ముందు ఫస్ట్ మీతోనే ఇంటరాక్ట్ అయిపోదామని. అంటే చాలా మీ దగ్గరికి మేబీ పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా అంటూ ఉండొచ్చేమో, ఐ థింక్ సో. సార్ ఒక పెగ్గు తాగొచ్చు కదా, 2 పెగ్గులు తాగొచ్చు కదా, ఏం కాదు. ఎందుకంటే అలవాటు ఉన్న వాళ్ళు మానేయాలంటే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో నేనేమంటానంటే అసలు వద్దు సార్, మందే తాగొద్దు అంటాను. బట్ మీ నుంచి వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ వస్తుందంట, పర్లేదు రోజుకి ఒక 1 పెగ్గు 2 పెగ్స్ ఓకే అని. బట్ లేడీస్ అందరు చాలా డిసప్పాయింట్, ఎందుకంటే మానేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లో కూడా ఆ డాక్టర్స్ ఇంకా పుష్ చేస్తున్నారు తాగమని అని. సో మీరేమంటారు సార్ ఈ విషయం గురించి? సో ఆల్కహాల్ మీద ఇది వరకు ఉన్న థాట్ ప్రాసెస్, ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్ కి మంచిది, పర్టికులర్ గా ఆల్కహాల్ లో వైన్, రెడ్ వైన్ తీసుకుంటే హార్ట్ డిసీజెస్ రావు, హార్ట్ హెల్దీగా ఉంటుంది అనే థాట్ ఉంది. ఇది ఎందుకు వచ్చింది ఈ థాట్ ప్రాసెస్ అంటే మన ఫ్రెంచ్ పీపుల్ తో మనం కంపేర్ చేసుకున్నాం. సో ఫ్రెంచ్ పీపుల్ మనం చూసుకుంటే వాళ్ళు ఎక్కువ శాతం వైన్ తీసుకుంటారు. ప్రతి డిన్నర్ తోటి రోజు ఆల్మోస్ట్ గ్లాస్ ఆఫ్ వైన్, అది వాళ్ళ కామన్, వాళ్ళ లైఫ్ స్టైల్ అది. సో వైన్ తీసుకుంటారు అండ్ వాళ్ళు 90 years దాటి వాళ్ళు హెల్దీగా ఉంటున్నారు, వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావట్లేదు. కాబట్టి వైన్ తీసుకుంటే హార్ట్ డిసీజెస్ రావు అనే కంక్లూజన్ డ్రా చేయడం ద్వారా రెడ్ వైన్ ఈజ్ హెల్దీ ఫర్ హార్ట్ అనే నానుడి అందరికీ వచ్చింది. సో అందరూ రెడ్ వైన్ కన్జ్యూమ్ చేయడం మొదలు పెట్టారు. బట్ వాస్తవానికి ఇది కరెక్టా కాదా అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఆ మాట అనేది కరెక్ట్ కాదు అనే నిర్ధారణ అయింది. సో మరి ఫ్రెంచ్ వాళ్ళు వైన్ రోజు తీసుకుంటే వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఎందుకు తక్కువ వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు అంత హెల్దీగా ఉన్నారంటే అది వైన్ తోటి కాదు, వాళ్ళ ఇన్ జనరల్ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకు ఉండే హెల్త్ బెనిఫిట్స్. ఫ్రెంచ్ వాళ్ళు వేరే పాపులేషన్ తో చూసుకుంటే, బీట్ అమెరికన్ ఆర్ ఇండియన్ పాపులేషన్ తో చూసుకుంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ, వాళ్ళు వాకింగ్ ఎక్కువ చేస్తుంటారు, సైకిల్ ఎక్కువ తొక్కుతూ ఉంటారు. సో వీటి ద్వారా హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి, అది వైన్ వల్ల కాదు. సో వైన్ వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ లేవు. సో ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్, ఇన్ ఎనీ క్వాంటిటీ ఈజ్ నాట్ హెల్దీ. సో కరెంట్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆల్కహాల్ ఎలా తీసుకున్నా, ఏ ఫామ్ లో తీసుకున్నా, ఎంత తీసుకున్నా దాంతో బెనిఫిట్ ఏమీ లేదు. అంటే మీరు అంటారు కదా సార్, ఖచ్చితంగా పర్లేదు అంటే అలవాటు ఉన్న వాళ్ళైతే 1-2 తీసుకోవచ్చు అని. ఇప్పుడేమో అసలు వద్దు, మొత్తానికి మంచిది కాదు అంటున్నారు. దీన్ని పాపం మా జనాలు ఎలా తీసుకోవాలి అంటారు? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏ డాక్టర్ ఆల్కహాల్ తీసుకుంటే ఓకే అని చెప్పరు. బట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు అన్నట్టు చాలా మంది అలవాటు పడ్డారు అండ్ కొన్నిసార్లు సోషల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, బికాస్ ఆ సోషల్ సిచ్యువేషన్ ని రెస్పెక్ట్ చేస్తూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి యాజ్ ఏ కాంప్రమైజ్, యాజ్ ఏ బ్యాలెన్స్ గా మేము చెప్పేది వీలైనంత వరకు తగ్గించండి. బట్ ఒకవేళ తప్పని పరిస్థితి అయితే దాన్ని యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్ తీసుకోమని చెప్తుంటాం. సో గైడ్ లైన్స్ బట్టి కూడా రైట్ నౌ చెప్పిన థింగ్ ఏంటి అంటే స్టాండర్డ్ డ్రింక్ కింద కౌంట్ చేస్తారు. సో మగవాళ్ళల్లో ఒక 2 స్టాండర్డ్ డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు, ఆడవాళ్ళల్లో అయితే 1 స్టాండర్డ్ డ్రింక్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తుంటారు. 1 స్టాండర్డ్ డ్రింక్ విల్ బి అరౌండ్ 60 ml ఆఫ్ యువర్ విస్కీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అలాంటివి మీరు తక్కువ తీసుకోవాలి. సో వాటిని మించి మీరు తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కూడా రికమెండెడ్ కాదు, యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్. బట్ తప్పని పరిస్థితి అయితే ఈ 2 స్టాండర్డ్ డ్రింక్స్ కన్నా మించి తీసుకోకండి, దాంతో ప్రమాదం ఉంది. కాబట్టి అంతకు మించి మీ లిమిట్స్ అక్కడ వరకు, అంతకు మించి తీసుకోవద్దు అనేది రికమెండేషన్. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆల్కహాల్ ఎటు విధంగా తీసుకున్నా దాంతో బెనిఫిట్స్ లేవు అంటే మనసు చాలా బాధగా ఉందనో, లేకపోతే ఏదో అనారోగ్య సమస్య, లేదా ఇంట్లో ప్రాబ్లం ఉందనో చాలా వరకు ఒక పెగ్గేస్తే కానీ నిద్ర రాదు సార్ అనే వాళ్ళని చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి కొన్ని డిసీజెస్ లైక్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా డైలీ తీసుకోవటం వల్ల వీళ్ళు వచ్చేటువంటి ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయి అంటారా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. సో హార్ట్ లో ఆల్కహాల్ తోటి వేరే వేరే అవయవాల మీద చూసుకుంటే 2 కామన్ ఆర్గన్స్ మనం చూసుకుంటే, ఒకటి హార్ట్, 2 లివర్.
మన ఆల్కహాల్ ఎంత తీసుకుంటున్నామో లివర్ దాన్ని మెటబలైజ్ చేసుకుని దాన్ని ఎక్స్క్రీట్ చేసేస్తూ ఉంటుంది. ఒక లోడ్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ చేస్తే దాన్ని మెటబాలిజం చేసుకునే కెపాసిటీ మించిపోతే అప్పుడు లివర్ ఫెయిల్ అయ్యి సిరోసిస్లోకి వెళ్ళి లివర్ డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది. సో ఎన్ని ఎక్కువ రోజులు మీరు లివర్ తీసుకుంటున్నారో, ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి లివర్ మీద దాని ప్రభావం కనిపిస్తుంది. హార్ట్లో కామన్గా చూసేవి 2 రీజన్స్. నార్మల్గా బ్లాకేజెస్ వచ్చే రిస్క్ ఆల్కహాల్తో డైరెక్ట్గా లేకపోవచ్చు, బట్ హార్ట్ వేరే విధంగా ఆల్కహాల్తో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో హార్ట్ పంపింగ్ మీద ఆల్కహాల్ ప్రభావం కనిపించి హార్ట్ పంపింగ్ తగ్గే అవకాశం ఉంది. ఆల్కహాల్ డైరెక్ట్గా హార్ట్ మజిల్ని డ్యామేజ్ చేసి హార్ట్ పంపింగ్ తగ్గించి హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంది. 2 హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. పర్టికులర్గా కామన్గా చూసే రిథమ్ అబ్నార్మాలిటీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రావడానికి మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఆల్కహాల్ ఇంటేక్. పర్టికులర్గా బింజ్ ఆల్కహాల్ అంటాం. ఒకటేసారి చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఒకటేసారి నేను ఈ ఒక రోజే తాగుతాను, 31st డిసెంబర్ ఒక రోజే తీసుకుంటాను, మిగతా రెస్ట్ ఆఫ్ ద ఇయర్ నేను ఆల్కహాల్ ముట్టను, అలా ఒకటే రోజు ఎక్కువ తీసుకున్న ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ తోటి కూడా, బింజ్ ఆల్కహాల్ కన్జంప్షన్ తోటి రిథమ్ అబ్నార్మాలిటీస్ వచ్చి దాని ద్వారా కూడా హార్ట్ వీక్ అవడం, అలాగే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా మిగతా అవయవాలు మీరు చూస్తే బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్ మీద కూడా దాని ప్రభావం కనిపిస్తుంటుంది. అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, అలా చెప్పుకుంటూ పోతే ప్రతి అవయవం మీద దాని ప్రభావం ఉంది. కాబట్టే ఇప్పుడు ఆల్కహాల్ అనేది ఇట్స్ నాట్ హెల్దీ, ఇట్స్ నాట్ సేఫ్. బట్ వేరే 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 రీజన్స్, వేరే వేరే మనం ఎక్స్క్యూజెస్ మనం చెప్పుకుంటూ ఆల్కహాల్ ఇంకా కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నాం. బట్ హెల్త్ పరంగా చూస్తే ఇటు చూసినా దాంతో బెనిఫిట్ లేదు. బట్ బికాజ్ ఇవి మనకు ఒక అలవాట్లు అయిపోయినాయి కాబట్టి అలవాటు మార్చుకోవడం ఈజీ కాదు. బట్ స్లోగా అలవాట్లు మారుతూ ఉంటాయి. సో ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మీ కెపాసిటీ ఆర్ మీ సోషల్ సిచ్యువేషన్ బట్టి మీరు యూ టేక్ ఎ డిసిషన్. ఓకే, అంటే లైక్ మీ బాడీని బట్టి, అసలు మీ ఇంట్లో సిచ్యువేషన్ బట్టి తీసుకోవాలి అని అంటారు. సో ఇంకోటి ఏంటంటే సార్, ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అని మాట్లాడుతూ ఉంటాం. సో మెయిన్ గా హార్ట్ రిలేటెడ్ హోల్ గ్రీన్స్ ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అండ్ అలానే వెజిటేబుల్స్. సో ఫైబర్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ అనేవి, వెజిటేబుల్స్ అనేవి హార్ట్ కి చాలా మంచిది అని చెప్తూ ఉంటాం. సో ఇందులో ఎక్స్పెషల్ గా అంటే ఇప్పుడు ఈ డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళలో ఎలాంటివి తీసుకుంటే మంచిది అంటారు? డ్రింక్ తో పాటు ఫుడ్ అనేది స్పెసిఫికల్లీ ఏమీ లేదు. బట్ డ్రింక్ తో మామూలుగా ఉండే ప్రాబ్లమ్ యూజువల్లీ డ్రింక్ తో పాటు తీసుకునే సో కాల్డ్ మంచింగ్ ఏదైతే ఉందో దాంతో ఉండే ప్రాబ్లం ఉంది. కామన్ గా ఆల్కహాల్ తో దాంతో ఉండే ప్రాబ్లమ్స్ ఎలాగో ఉన్నాయి. బట్ దాంతో పాటు అసోసియేట్ అయ్యే ఫుడ్ తోటి కూడా ప్రాబ్లం ఉంది. కామన్ గా అసోసియేట్ అయ్యేవి యూజువల్లీ అయితే పీనట్స్ లేకపోతే సమ్ సాల్టీ ఫుడ్స్ ఏవో ఉంటాయి. సో ఆల్కహాల్ తో పాటు సాల్ట్ కన్జంప్షన్ ఎక్సెసివ్గా అవుతుంది. సో ఆ సాల్ట్ కన్జంప్షన్ ఎక్సెసివ్గా అవడం వల్ల అగైన్ హైపర్ టెన్షన్ రావడము దాంతో ఉండే ప్రాబ్లం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ ఎపిటైట్ తగ్గుతుంది. అండ్ బికాజ్ అదర్ ఫుడ్స్ తీసుకున్నాం కాబట్టి మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిరేంజ్ అవుతున్నాయి. యు ఆర్ నాట్ టేకింగ్ ఫుడ్ ఇన్ ద ప్రాపర్ టైం. అండ్ ఆల్కహాల్తో పాటు తీసుకునే ఫుడ్స్లో కూడా బికాజ్ ఈ ఆయిలీ ఫుడ్ ఉండడం ఏవైతే ఉంటాయో సో కాల్డ్ స్టార్టర్స్ లాంటివి ఏవైతే తీసుకుంటున్నారో వాటితో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువై దాంతో ఉండే ప్రాబ్లం ఉంది. సో ఆల్కహాల్తో ఫుడ్ ఏవైతే ఉందో వాటిని అన్ఫార్చునేట్లీ మనం సెపరేట్ చేసే అవకాశం లేదు. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్కహాల్ మనం ఫుడ్ గురించి మాట్లాడితే దెన్ మీరు అన్నట్టు హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం బెటర్. హోల్ గ్రెయిన్ ఫుడ్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ డైజెస్టివ్ ఇష్యూస్ రెక్టిఫై అవుతాయి. దాంతోపాటు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మీద ఏదైతే ప్రాబ్లం ఉందో కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ కావచ్చు లేదా కొలెస్ట్రాల్ కన్వర్షన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ హెల్దీ ఫైబర్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. హెల్దీ ఫైబర్ కంటెంట్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అండ్ వీటి వల్ల కూడా ఓవరాల్గా హెల్త్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ డైట్లో ఉండాలి. అండ్ ఈ ఫైబర్ అనేది మీరు తీసుకునే నట్స్ కావచ్చు అలాగే ఈ హోల్ గ్రీన్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ ఫైబర్ కంటెంట్ ద్వారా ఆ హెల్త్ బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా మన మందు బాబులు ఏదైనా సరే ఖచ్చితంగా ఈ మంచిని తీసుకోవచ్చు, ఒక్కరికి 2-3 పెగ్గులు తీసుకుంటే ఏం కాదు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రియలైజ్ అవుతారు అనుకుంటే. అన్నిటికంటే మరి ముఖ్యం మన హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన బాడీని మొత్తం కంట్రోల్ చేసేది అదే కాబట్టి. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మందు మానేయండి. థ్యాంక్ యూ సార్.